హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ సిల్వర్‌లో మంచి రిటర్న్స్ వచ్చినియి. అంతకుముందు కోవిడ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్‌లో మంచిగా రిటర్న్స్ వచ్చినియి. సో, ఈ ఇయర్ మన అసెట్ క్లాస్ గనక చూస్తున్నట్లయితే ఎందు మీద దేనిలో ఎక్కువ ఫోకస్ చేయాలంటారు? అటువైపు సిల్వర్ మీద, కమోడిటీసా, లేకపోతే ఇంకా ఈక్విటీసా, లేకపోతే ఇంకా డెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటారు? ఏ అసెట్ క్లాస్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. యాక్చువల్లీ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా దేర్ ఈస్ ఎ ప్యాటర్న్ ఏంటి, రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ ఏది పర్ఫార్మ్ చేసింది అసెట్ క్లాస్? అది మిడ్ క్యాప్సా, స్మాల్ క్యాప్సా, గోల్డా, సిల్వరా, లార్జ్ క్యాప్సా అనేది చూసి ఏమవుతుంది, బికాజ్ మన బయాస్ ఎప్పుడు కూడా రీసెంట్ పర్ఫార్మెన్స్ మీదనే ఉంటుంది. ఎవరైతే రీసెంట్ విన్నర్స్ ఉన్నారో వాటి మీద మనం ఫోకస్ చేయడం అనేది క్వైట్ కామన్‌గా జరుగుతుంది. యెస్. అలవాటే అనుకోండి, తప్పే అనుకోండి, ఇట్ ఇట్ కెన్ బి ఐదర్. సో మనం చూసుకుంటే ఫస్ట్ విచ్ ఈజ్ బెటర్ అనే దానికన్నా ముందు ఏం జరిగిందో చూసుకుంటే 2021లో ఓకే 2021లో కోవిడ్ అయిపోయాక ఫస్ట్ టాప్ పర్ఫార్మింగ్ యాసెట్ క్లాస్ వాజ్ స్మాల్ క్యాప్. నియర్లీ 59% పెరిగింది విత్ ఇన్ దట్ క్యాలెండర్ ఇయర్, 59%. సో ఎవరైతే అప్పుడు ఇన్వెస్ట్ చేశారో ఆ ఇయర్లో దే మేడ్ హ్యూజ్ మనీ, ఏది స్మాల్ క్యాప్స్లో. దాని తర్వాత ఫాలోడ్ బై మిడ్ క్యాప్స్ ఒక 48%, తర్వాత ఆన్ ద హోల్ ఈక్విటీ ఇండెక్స్ తీసుకున్నా కానీ 30% వచ్చింది 21లో. తర్వాతనే లార్జ్ క్యాప్ ఒక 26, ఈవెన్ లార్జ్ క్యాప్స్ ఆల్సో మంచిగా పనిచేశాయి. రీట్స్, ఇన్విట్స్ కూడా ఒక 17% ఇచ్చాయి విత్ ఇన్ దట్ క్యాలెండర్ ఇయర్. యాక్చువల్లీ ఆ సంవత్సరం సిల్వర్ -8.2 2021లో. సో ఎఫ్డీస్కి, గోల్డ్కి కన్నా కూడా కింద, గోల్డ్ -4, సిల్వర్ -8.2 ఇచ్చింది 2021లో. మనం తీరా 2022కి వస్తే కొంచెం పరిస్థితి చాలా మారిపోయింది. ఓకే. స్మాల్ క్యాప్ ఎక్కడ 60% ఉన్న 59% ఉన్నది -1%కి వెళ్ళిపోయింది. అంటే 2022లో మోర్ ఆర్ లెస్ స్మాల్ క్యాప్స్ ఏం పెద్దగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఫ్లాట్‌గా ఉండిపోయాయి. బట్ గోల్డ్ విచ్ గేవ్ -4% 21లో సడెన్‌గా 15% ఇచ్చింది 2022లో. అదే హైయెస్ట్. 15% వాజ్ హైయెస్ట్ ఇన్ ఆల్ అసెట్ క్లాసెస్ 22లో. సో వెదర్ స్మాల్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కూడా 3% ఇచ్చాయి. లార్జ్ క్యాప్ కొంచెం బెటర్‌గా 6% ఇచ్చాయి 22లో. వేరాజ్ పరిస్థితి మళ్ళీ లెట్స్ సే 23కి వచ్చి చూద్దాం. సో 21 అయిపోయింది, 22 అయిపోయింది. 23లో మళ్ళీ ఆపోజిట్. ఏదైతే లాస్ట్ ఉన్న స్మాల్ క్యాప్ -1 47.3 ఇచ్చింది 23లో. దెన్ ఫాలోడ్ బై అగైన్ మిడ్ క్యాప్ 42, అగైన్ ఈక్విటీ కూడా మంచిగా ఇచ్చింది. లార్జ్ క్యాప్ కూడా 20+ రిటర్న్స్ ఇచ్చి, ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ ఒక 7 అండ్ 8% దగ్గర ఆ ఇయర్ మాత్రం డీసెంట్‌గా వాటి లాంగ్ టర్మ్ యావరేజెస్ దగ్గర ఉండిపోయాయి. సో ఇలా ఉంది. దెన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే మిడ్ క్యాప్ వాజ్ ద నంబర్ 1 ఓకే. 24లో. నియర్లీ 26%, స్మాల్ క్యాప్ కూడా 24% ఇచ్చింది. అండ్ గోల్డ్, సిల్వర్ కూడా ఫర్ ఎ చేంజ్ 70.4 ఇచ్చాయి. సో మీరు చూస్తే నంబర్స్ మారుతా ఉన్నాయి. విచ్ యాసెట్ క్లాస్ అనేది ఇయర్ టు ఇయర్ కన్సిస్టెంట్‌గా ఏదీ లేదు. ఒక సంవత్సరం ఒకటి మ్యూచువల్ ఫండ్స్ ఇస్తే, మ్యూచువల్ ఫండ్‌లో మిడ్ క్యాప్స్ ఇస్తే, ఇంకొకసారి స్మాల్ క్యాప్స్ ఇచ్చాయి. ఒకసారి సిల్వర్ ఇస్తే, ఇంకోసారి గోల్డ్ ఇచ్చింది. అండ్ పరిస్థితి 25కి వచ్చి చూద్దాం. 25 చూస్తే ఏమైంది? సిల్వర్ మొత్తం సిల్వర్ టాప్‌లో 78.4% ఇచ్చింది. అండ్ లోయెస్ట్ ఏదయ్యా అంటే స్మాల్ క్యాప్ -5.1. సో ఇప్పుడు చెప్పండి, ఇట్లాంటి ప్యాటర్న్ ఉన్నప్పుడు 26లో ఏది ఇస్తది అని ఇన్వెస్టర్స్ లాస్ట్ ఇయర్ చూస్తే సక్సెస్ అవుతారా? అవ్వరు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ప్యాటర్న్స్ చూసుకుంటే ఏంటంటే దేర్ ఈజ్ ఎ రొటేషన్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క యాసెట్ క్లాస్‌కి సైక్లికల్ నేచర్ అనేది ఉంటది. అది ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోకుండా, ఒక అడ్వైజర్ లేకుండా గానీ తన సొంతంగా సొంతంగా చేసేప్పుడు ఏంటంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ సిల్వర్ కాబట్టి మొత్తం సిల్వర్ 70%, గోల్డ్ 60%. సో నేను ఆ రెండిట్లలో ఇన్వెస్ట్ చేస్తాను ఉన్న డబ్బులు తీసుకెళ్ళి అనేది క్వైట్ కామన్‌గా చేసే అలవాటు అందరు చేసేది. దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ లార్జ్ క్యాప్ ఎట్ 9.4, గోల్డ్ 62, రీట్స్ కొంచెం ఇచ్చాయి 16% దాకా ఇచ్చాయి లాస్ట్ ఇయర్. బట్ ఎఫ్డీస్ 6.8, అది స్టేబుల్‌గా ఉంటుంది. బట్ లాస్ట్ ఇయర్ ఏంటి, మిడ్ క్యాప్ 3.2 25లో, స్మాల్ క్యాప్ -5.1 ఉంది. సో ఇప్పుడు ఎవరైనా 26లో నన్ను అడిగితే నేను ఏం చెప్తానంటే, ఏదైతే చీపర్‌గా ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే యూ మేక్ మోర్ మనీ. ఓకే. అది క్వైట్ కామన్ లాజిక్. ఎప్పుడైనా సరే ఎక్స్‌పెన్సివ్ ఉన్నది కొనం మనం. ఇది ఇన్వెస్ట్ చేసి ఒక బిజినెస్ చేయాలంటే తక్కువ రేట్‌లో ఉన్నది కొంటే అది పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మార్జిన్ ప్రెషర్ అంటే ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది లోయర్ వాల్యుయేషన్‌లో ఉంది? స్మాల్ క్యాప్స్. దట్ ఈస్ 1. సో ఎవరికైనా సరే చెయ్యాలి ఈ సంవత్సరం, హయ్యర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ గుడ్ సక్సెస్ అంటే స్మాల్ క్యాప్స్.
ఐదర్ మ్యూచువల్ ఫండ్స్‌లో కానియండి ఆర్ స్మాల్ క్యాప్స్ అన్నారు. స్మాల్ క్యాప్స్‌లో వాలటాలిటీ అనేది ఎక్కువ ఉండేది కదా సార్ మరి. పక్కా ఉంటుంది. అందుకోసమే మనం లాంగ్ టర్మ్ కోసం చూస్తాము. బట్ విన్నర్స్ ఈ సంవత్సరం మాత్రం ఒక యాసెట్ క్లాస్‌ని చూడాలి విన్నర్‌గా అంటే మాత్రం దేర్ ఈస్ ఎ హై ఛాన్స్ దట్ స్మాల్ క్యాప్స్ విల్ బి ద విన్నర్స్ దిస్ ఇయర్. దానికి కొంచెం సపోర్ట్ కూడా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏదో ర్యాండమ్‌గా లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి రొటేషన్ జరుగుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ మైనస్‌లో స్మాల్ క్యాప్ ఉంది కాబట్టి ఈసారి పెరుగుతదనేది కాదు. అదొక చిన్న సపోర్ట్ ఉండొచ్చు దాన్ని చూసి. బట్ యాక్చువల్లీ ఏంటంటే మీరు చూసుకుంటే Q3 డేటా చూసుకుంటే స్మాల్ క్యాప్స్ నియర్లీ 400 కంపెనీస్ లాస్ట్ వీక్ వరకి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. వండర్‌ఫుల్ టాప్ లైన్ గ్రోత్ 14-15% రెవెన్యూ గ్రోత్ ఉంది. సార్ ఈ ఇయర్ స్మాల్ క్యాప్స్‌లో ఎక్కువ ఫోకస్ చేశారు. స్మాల్ క్యాప్స్ అనేది కొద్దిగా కాస్ట్‌లీ, అది వాలటాలిటీ అనేది ఎక్కువ ఉండేది. సెకండ్ అది కూడా మిస్‌కన్సెప్షన్. ఏది మిస్‌కన్సెప్షన్. కాస్ట్‌లీ అనేది మిస్‌కన్సెప్షన్. ఇప్పుడు చూసుకుంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ది మీరు పీఈ చూసుకుంటే 20-23 ఉంది. హిస్టారికల్లీ 30+ దాకా ఉంది. ఓకే. ఇప్పుడు 20-23 అంటే పీఈ చూసుకుంటే ఏంటంటే చీపర్ అయ్యాయి. అండ్ మోర్ దాన్ దాట్ యాక్చువల్లీ మనము వాటి గ్రోత్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కానీ, క్వార్టర్లీ గ్రోత్ చూసుకున్నా, నెట్ ప్రాఫిట్ గ్రోత్ కూడా ప్యాట్ కూడా చూసుకున్నా గానీ, ఏవైతే అనౌన్స్ చేసిన కంపెనీలు చూసుకుంటే 14-15% క్వార్టర్ గ్రోత్ ఉంది. విచ్ మీన్స్ ఏంటంటే వాటిలో రివైవల్ జరిగింది. అండ్ కావాల్సినంత ప్రైస్ కరెక్షన్ జరిగింది. సో యాస్ ఎ కామన్ సెన్స్ ఎవరైనా సరే సేస్ ఏంటంటే ఏ యాసెట్ క్లాస్ అయితే చీపర్ ఉందో దాంట్లో ఎంటర్ అయితే దేర్ ఈస్ ఎ హై ఛాన్స్ దట్ యూ ఎంటర్. సిల్వర్ ఆల్రెడీ 75% పెరిగింది లాస్ట్ ఇయర్. గోల్డ్ ఆల్రెడీ 60% పైన పెరిగింది. ఎక్స్‌పెన్సివ్ ఉన్న యాసెట్ అక్కడి నుంచి పెరగాలంటే ఇంకా డిఫికల్ట్. అది అంటే ఈ కామన్ ఇయర్ సెన్స్. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతది అంటారు సార్ నార్మల్‌గా? ఆల్రెడీ ఇప్పుడు చీపర్ ఉంది. ఇప్పుడు చీప్ తీసుకుంటే బెస్ట్. ఆ! నువ్వొక చీప్ తీసుకుంటే బెస్ట్ అనే ర్యాలీ అనేది సో ర్యాలీ అనేది కుడ్ బి ఒక నెక్స్ట్ 15-20 డేస్‌లో కానీ ఒకసారి యుద్ధం బికాస్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఓవర్ హ్యాంగ్స్ నడుస్తా ఉన్నాయి. ఏంటంటే కావాల్సిన అంతా బాగా ఉంది. రెసిపీ ఉంది. అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ మ్యాక్రో మ్యాక్రో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఇంకా పోలేదు. ఓకే. బట్ మ్యాక్రో ప్రాబ్లమ్స్ మన ఒక్కరికే కాదు వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి. వేరే కంట్రీస్‌లో మ్యాక్రో ప్రాబ్లమ్స్ మచ్ బిగ్గర్‌గా ఉన్నాయి. మనకేమో అది ఫేవరబుల్ ఉన్నాయి. ఇప్పుడు యూఎస్‌లో చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ 4 పాయింట్ సంథింగ్‌కి వచ్చాయి. విచ్ ఈస్ రీసెంట్ 2 ఇయర్స్ లోపల లోయెస్ట్. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నప్పుడు ఏం చెప్తుంది కామన్ సెన్స్? మనీ అంతా ఈక్విటీస్ వైపు మూవ్ అవుతుంది. అండ్ అక్కడ కూడా యూఎస్ ఈక్విటీస్ ఆల్రెడీ ఎక్స్‌పెన్సివ్ ఉంది. సో ఎక్కడికి పోవాలి? ఎమర్జింగ్ మార్కెట్స్‌కి వెళ్ళాలి. సెకండ్ అక్కడ మన యూఎస్ డాలర్ ఎవరైతే యూఎస్‌లో ఇన్వెస్టర్సే కానీ, ఇన్‌స్టిట్యూషన్సే కానీ యూఎస్ డాలర్ స్ట్రెంథెన్ అయినప్పుడు డబ్బులు లోపలికి తీసుకొస్తారు. బట్ ఇప్పుడు వీక్ అవుతుంది. వీక్ అవ్వడం మొదలుపెట్టింది. ఇప్పుడు చూసుకుంటే కూడా వీక్ ఆన్ వీక్ కూడా చూసుకుంటే వీక్ అయిపోతుంది. ఇట్లా వీక్ అయినప్పుడు ఎమర్జింగ్ మార్కెట్‌లో ఇండియాలో ఇప్పుడు ఆల్రెడీ వి వర్ వీక్ బిఫోర్. నౌ యూఎస్‌డి, ఐఎన్ఆర్ చూసుకుంటే ఒకసారి మళ్ళీ ఎక్స్‌పోర్ట్స్ ఇప్పుడు పికప్ అయ్యే అవకాశాలున్నాయి. మళ్ళీ రూపీ స్ట్రెంథెన్ అయితే అప్పుడు ఏమవుతుంది డాలర్ వీక్ అయితే వాళ్ళకి డాలర్ వీక్ అవ్వడం వల్ల రిటర్న్స్ వస్తాయి. ప్లస్ మన రిటర్న్స్ బాగా వచ్చాయి. మన పర్ఫార్మెన్స్ బాగుంది కంపెనీస్. సో స్మాల్ క్యాప్స్ ఆర్ డూయింగ్ గుడ్. వాటి ప్రొజెక్షన్స్ బాగున్నాయి. వాటి ఎగ్జిక్యూషన్ బాగా ఉంది. అండ్ మన మచ్ బిగ్గర్ యూనివర్స్ ఆఫ్ స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్ అంటే 100 కంపెనీస్ అయినా లార్జ్ క్యాప్ 200 మిడ్ క్యాప్‌లో కాదు. నియర్లీ వేల కంపెనీలు ఉన్నాయి నీకు. ఇందులో నీకు ఎవరైతే వెదర్ మ్యూచువల్ ఫండ్సే కానియండి, ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్సే కానియండి, పిక్ చేసుకోవాలంటే చాయిస్ ఎక్కువ ఉంటుంది. సో తెలివి ఉండి అంటే మనం కరెక్ట్‌గా అనలైజ్ చేసుకొని ప్రాపర్‌గా నువ్వు ఒక సెక్టర్ ఫోకస్ పెట్టి మంచి కంపెనీస్ ఫోకస్ పెడితే ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ స్మాల్ క్యాప్‌లో. సో అందుకే మ్యూచువల్ ఫండ్ ఏవైతే ఉన్నాయో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ సంవత్సరం మంచి పెర్ఫార్మ్ చేసే అవకాశాలు మచ్ హయ్యర్ ఉన్నాయి. ఫాలోడ్ బై మిడ్ క్యాప్స్. ఎందుకంటే మిడ్ క్యాప్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి Q3లో. ఐయామ్ ష్యూర్ Q3 బాగుంది. గైడెన్స్ కూడా బాగుంటే Q4 కూడా బాగా రావచ్చు. అండ్ కన్సిడరింగ్ మిగిలిన ఎమర్జింగ్ మార్కెట్స్ కన్నా కూడా మనం కూడా మళ్ళీ ఇప్పుడు ఫేవరబుల్ అవుతున్నాం. ఇది ఆఫ్టర్ ఒక 1 ఇయర్ తర్వాత మన వాల్యుయేషన్స్ హావ్ బికమ్ చీపర్. ఓకే. ఓకే. మార్కెట్ పడిపోవడము ఆర్ మార్కెట్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల ఏమైంది? రెవెన్యూస్ పికప్ అయినాయి. నౌ సో రెవెన్యూస్ పిక్ అయిపోయినాయి కాబట్టి ఎర్నింగ్స్ పికప్ అయినాయి కాబట్టి వాల్యుయేషన్స్ చీపర్ అయ్యాయన్నమాట. సో దిస్ ఈస్ ద రైట్ టైమ్ వెదర్ ఇట్ ఈస్ నిఫ్టీలో కానియండి, మిడ్ క్యాప్‌లో కానియండి, స్మాల్ క్యాప్‌లో కానీ ఈక్విటీ ఈస్ గోయింగ్ టు డూ గుడ్ ఫర్ దిస్ ఇయర్ ఫర్ ష్యూర్. రీజన్ లాస్ట్ ఇయర్ అండర్ పెర్ఫార్మ్ చేసింది. ఇవన్నీ మంచి రీజన్స్ కనబడతా ఉన్నాయి. మంచి అవకాశాలు కనబడతా ఉన్నాయి మార్కెట్‌కి, కంపెనీస్‌కి కూడా. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తా ఉన్నారో చాలా రోజుల నుంచి ఈక్విటీలో చేయాలా వద్దా అనేది మాత్రం
వాళ్ళు ఇప్పుడు డిసైసివ్‌గా కాల్ తీసుకోవచ్చు. మళ్ళా మార్కెట్స్ ఇంకొంచెం పెరిగాక తీసుకుంటే అనవసరంగా ఆపర్చునిటీ బస్ మిస్ అయిపోతది. కావాల్సిన రిటర్న్స్ తక్కువొస్తాయి. సో, ఈ నెక్స్ట్ 15-20 డేస్ మాత్రం వండర్‌ఫుల్ టైమ్ టు యాడ్ మోర్ టు యువర్ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్. దెన్ కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. లంసమ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు పెట్టుకొని ఒక 1 మంత్, 2 మంత్స్ ఎస్టీపీ ద్వారా మెల్లిగా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ ఒక 2 మంత్స్ యావరేజ్ తీసుకుంటే మాత్రం నెక్స్ట్ 1 ఇయర్ ఈ టయానికి మీరు చూస్తే పక్కా స్మాల్ క్యాప్స్ విల్ బి ద నంబర్ 1 అట్‌లీస్ట్ అకార్డింగ్ టు మీ బేస్డ్ ఆన్ ద నంబర్స్. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.